వెల్కమ్ టు పార్ట్ 2. వంట చేయాలంటే కొంచెం భయం వేస్తుంది భయ్య. యూఎస్ కి వచ్చిన కొత్తలో ఒకసారి 3 గంటలు కష్టపడి వంట చేసి తిన్న మా ముగ్గురు ఫ్రెండ్స్ కి 3 రోజులు మోషన్స్ అయినాయి. వంట చేయాలంటే మెయిన్ గా 2 క్వాలిటీస్ కావాలి భయ్య. వంట అంతా అయిపోయే వరకు ఓపికతో ఉండాలి. వంట అయిపోయినాక అది బాలేకపోయినా వేస్ట్ చేయకుండా తినే గుణం ఉండాలి. ఎందుకంటే పులి ఎవరికి ఊరికే రావు. నెక్స్ట్ మన బాయిల్ అయిపోయిన ఎగ్స్ ని మన గాజునట్టు కట్ చేసుకోవాలి. మన పఫ్ షీట్ చూసారా ఎంత బాగున్నాయో? కట్ చేసింది ఎవరు మరి? నువ్వు సూపర్ రా. ఈ లోపు మన కర్రీలో ఇలా సిగ్గుపడకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత మన బఠానీలు వేసుకొని తర్వాత పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసుకోవాలి. బేసిక్ గా మనం కర్రీ వేసుకున్నట్టే. కాసేపట్లో ఫ్లేమ్ లో పెట్టుకొని కొత్తిమీర వేసుకుంటే మన కర్రీ అయిపోయినట్టే. ఈ ఓవెన్ ముందే 400 degrees ఫారెన్హీట్ కి ప్రీ హీట్ చేసుకోవాలి. నెక్స్ట్ అలా మన పఫ్ షీట్ తీసుకొని ఇలా కర్రీ వేసుకొని ఆ కార్నర్స్ లో పాలు జస్ట్ అలా పెట్టుకొని మీకు కావాలంటే వాటర్ బటర్ ఏదైనా పెట్టుకోవచ్చు. మేము వెజ్ పఫ్స్ అండ్ ఎగ్ పఫ్స్ రెండు చేస్తున్నాం. ఒక మాట చెప్దాం అనుకుంటున్నా భయ్య, ఉప్పు తక్కువైతే ఆరోగ్యం బాగుంటది, మాటలు తక్కువైతే మీ జీవితం బాగుంటది. ఏం చెప్పావురా? ఇక్కడ చూస్తే ఓవెన్ ప్రీ హీట్ అయిపోయింది. అలా ఓవెన్ లో ఒక 20 minutes పెట్టుకుంటే మన పఫ్స్ అయినట్టు. యాక్చువల్ ఇప్పుడు మేము కన్నప్ప మూవీకి వెళ్తున్నాం, లేట్ అవుతుంది అని చెప్పి కార్ లో తీసుకొని వచ్చేసినాం. మనం క్లాస్ కైనా లేట్ వెళ్తాం కానీ సినిమాకి లేట్ వెళ్ళాం కదా. అలా సినిమా హాల్ కి వెళ్తే మనకు ఒక అక్క కనిపించింది. ఈ అక్కరో గుర్తుపట్టారా?